వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కాళేశ్వరం బ్యారేజ్ల విషయంలో కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి, ఎన్డీఎస్ఏకు హైకోర్టు నోటీసులు. నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్న మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయకుండా రాజకీయం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేసిన ఓ న్యాయవాది, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, సురక్షితంగా వినియోగించడంలో విఫలమయ్యిందని పిటిషన్లు. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం పునరుద్ధరించాలని, మిగిలిన రిజర్వాయర్లపై ఎన్డీఎస్ఏ దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని లాయర్ వాదనలు విని ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లతో పాటు కన్నెపల్లి, సుందిల్లా పంప్ హౌస్ ల రక్షణపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి, ఎన్డీఎస్ఏకు సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు. ఉప్పునంతల మండలం తిప్పాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ గురై అకాల మరణం చెందిన రాజపుత్ర వెంకటేశ్వర కుటుంబానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి అందాల్సిన ఎక్స్గ్రేషియా, ఇతర ఆర్థిక సహాయాలు త్వరగా అందేలా అధికారులతో మాట్లాడి పూర్తిగా బాధ్యతలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వెంకటేశ్వర్ పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బ్రహ్మర్షి పత్రిజీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఆధ్యాత్మిక చిత్రం బ్రహ్మర్షి పత్రిజీ ఈ నెల జూలై 19న ఆదివారం నాడు విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్వకుర్తి రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సినిమా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బండారి శ్రీనివాసులు మాట్లాడుతూ, కల్వకుర్తి పార్థసారథి థియేటర్ లో ఉదయం 8 గంటల నుండి 10:30 గంటల వరకు సినిమా ప్రదర్శించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఆధ్యాత్మిక చిత్రాన్ని వీక్షించాలని ఆయన ఆహ్వానించారు. కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన పోతలపల్లి బాలస్వామి కుమారుడు క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ స్పందించారు. బాలుడి వైద్య చికిత్స కోసం 20,000 ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంగా బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్నారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయం అందిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, బీఆర్ఎస్ యువ నాయకులు సిద్ధమోని నరేష్ గౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.